నమస్కారం. ఈరోజు మనం చాలా సరదాగా ఉండే ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. కొన్నిసార్లు అబ్బా ఎంత గొప్పగా ఉంది అనుకున్నదానికన్నా సింపుల్గా ఉన్నదే ఎందుకు మన మనసును గెలుస్తుందో తెలుసుకుందాం. ఒక్కసారి సరదాగా ఆలోచించండి. మనమొక స్వీట్ షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ రకరకాల కొత్త ఫ్యాన్సీ స్వీట్లున్నా మన కళ్ళు, మన మనసు మనకు చిన్నప్పటినుంచి తెలిసిన ఆ లడ్డు వైపే వెళ్తాయి కదా. ఎందుకంటారు? ఈ చిన్న ప్రశ్నలోనే ఈరోజు మన అసలు విషయం దాగి ఉందన్నమాట. సరే, అయితే ఇప్పుడు మనం అందరం కలిసి ఒక చిన్న రహస్యాన్ని తెలుసుకుందామా? ఇది మనకు తెలియకుండానే మనం రోజూ తీసుకునే చాలా నిర్ణయాల్ని ఎలా మార్చేస్తుందో చూద్దాం. దీన్నే శ్రేష్టతలోని విరోధాభాసం అంటారు. వినడానికి పేరు కొంచెం పెద్దగా ఉంది కదా, కానీ విషయం చాలా సింపుల్. ఏదైనా ఒక వస్తువు మరీ గొప్పగా, కాంప్లికేటెడ్గా ఉందనుకోండి, అప్పుడు మనం దానికి బదులుగా సులభంగా అర్థమయ్యే పాతదాన్నే ఇష్టపడతామట. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదూ. అయితే అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఏదైనా ఇంకా బెటర్గా ఉన్నప్పుడు దాన్ని వదిలేసి మనం సింపుల్గా ఉన్నదానివైపు ఎందుకు వెళ్తాం? మనసు ఎందుకు భయపడుతుంది? రండి, దీని వెనుకున్న కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఏదైనా విషయం మనకు అర్థం కానంత క్లిష్టంగా ఉందనుకోండి, అప్పుడు మన మనసులో ఒక రకమైన కన్ఫ్యూజన్ మొదలవుతుంది. అరే, ఇది నా వల్ల అవుతుందా? నేను దీన్ని వాడగలనా? ఎక్కడ తప్పు చేస్తానో ఏమో? ఇలాంటి భయాలన్నీ మొదలవుతాయి. అందుకే మనకు సురక్షితంగా, సింపుల్గా అనిపించే దారిలోనే మనం వెళ్తాం. సరే, ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని చిన్న చిన్న సరదా కథలు చూద్దాం. ఈ సింపుల్ కథలు మనకు చాలా పెద్ద పాఠాలనే నేర్పిస్తాయి. ఒకసారి ఊహించుకోండి, మనం మన ఇంట్లో అమ్మకో నాన్నకో ఒక ఫోన్ కొందామని షాప్కి వెళ్ళాం. ఒకవైపేమో 100 ఫీచర్లతో టచ్ స్క్రీన్తో ఉన్న కొత్త స్మార్ట్ ఫోన్, మరోవైపేమో వాళ్ళకి ఎప్పటినుంచో అలవాటైన బటన్లతో ఉన్న ఒక సింపుల్ ఫోన్. చెప్పండి, వాళ్ళు ఏది తీసుకుంటారు? కరెక్ట్గా చెప్పారు. వాళ్ళు వెంటనే అయ్యో బాబూ, ఇన్ని ఆప్షన్స్ చూస్తేనే తల తిరిగిపోతోంది, నా వల్ల కాదు అంటారు. ఆ కొత్త టెక్నాలజీని చూసి వాళ్ళకి తెలియకుండానే ఒక చిన్న భయమేస్తోంది. చూసారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆ స్మార్ట్ ఫోన్ ఎంత గొప్పదైనా, ఎన్ని పనులు చేసినా వాళ్లకు సురక్షితంగా, సింపుల్గా అనిపించిందాన్నే ఎంచుకున్నారు. గొప్పదనం కన్నా సింప్లిసిటీనే సేఫ్గా అనిపించింది వాళ్లకు. సరే, ఇప్పుడు ఇంకో కథ చూద్దాం. ఒక ఆఫీస్లో పనిని ఈజీగా చేయడానికి ఒక సూపర్ పవర్ఫుల్ కొత్త సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారట. కానీ అక్కడ పనిచేసే వాళ్ళు ఏం చేశారో తెలుసా? దాన్ని అస్సలు వాడకుండా వాళ్లకు బాగా అలవాటైన పాత ఎక్సెల్ షీట్నే వాడుతున్నారు. వాళ్ళందరూ లోపలేమనుకుంటున్నారంటే, అబ్బా, ఈ కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకునే తలనొప్పి కన్నా మన పాత ఎక్సెలే ఎంత హాయిగా ఈజీగా ఉండేదో అని. చూసారా, వాళ్ళకా కొత్తదనం కన్నా పాత సౌకర్యమే నచ్చింది. సో ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఆ కొత్త సాఫ్ట్వేర్కు ఎంత పవరున్నా సరే, ఫైనల్గా గెలిసిందేది? అందరికీ బాగా తెలిసినా, కంఫర్టబుల్గా అనిపించిన మన ఎక్సెలే. సరే, ఈ కథలన్నిటి నుండి మనం ఒక చాలా ముఖ్యమైన నియమాన్ని నేర్చుకోవచ్చు. ఇది మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ఒక గోల్డెన్ రూల్ లాంటిది. చూడండి, విషయం చాలా సింపుల్. ఒక ప్రోడక్ట్ గొప్పగా ఉండి జనాల్ని కన్ఫ్యూజ్ చేసే బదులు అది సింపుల్గా, క్లియర్గా ఉందనుకోండి, అప్పుడు అది వాళ్లకి ఈజీగా అర్థమవుతుంది. అంతేకాదు, అది చాలా బాగా అమ్ముడవుతుంది కూడా. కస్టమర్ను భయపెట్టకూడదు, వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. అలాగే ఈ మొత్తం విషయం నుండి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిన టేకవేస్ ఏంటో ఒకసారి చూద్దామా? చాలా సింపుల్. మొత్తం 4 సింపుల్ పాఠాలున్నాయి. 1, అడ్వాన్స్డ్ కాంప్లెక్స్ అని చెప్పి జనాల్ని భయపెట్టొద్దు. 2, దానివల్ల కలిగే లాభాల్ని చాలా సింపుల్ మాటల్లో, వాళ్ల భాషలో చెప్పాలి. 3, ఏదైనా విషయం ఒక మంచి కప్పు ఛాయ్ తాగినంత తేలికగా, హాయిగా అర్థమయ్యేలా ఉండాలి. ఇక చివరిగా 4ది, కొత్త ఆవిష్కరణల కన్నా కంఫర్ట్ అంటే సౌకర్యమే వేగంగా అమ్ముడవుతుంది. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. చివరగా ఈ ఒక్క వాక్యం మాత్రం బాగా గుర్తుంచుకోండి. ప్రజలు ఎప్పుడు బెస్ట్ ప్రోడక్ట్ను కొనరు, వాళ్లకు ఏది బాగా అర్థమవుతుందో దాన్నే కొంటారు. చూశారుగా, సింపుల్గా ఉండటంలోనే అసలైన బలముంది. మిత్రులారా, గుర్తుంచుకోండి, రోజూ చిన్నగా నేర్చుకుంటే ఏదో ఒక రోజు పెద్ద విజయం సాధిస్తాం. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.